ప్రియమైన సాయి, ఈ ఉదయాన తూర్పు తెల్లవారుతున్నప్పుడు నీ పాఠం క్యాంపస్ గాలిలో పరివ్యాప్తమవుతుంది. ఏకాంత జైలు గదిలో నీవు రాసిన కవితాపాదం బందీఖాన గోడ మీద స్వేచ్ఛాగీతం పాడుతుంది. నీవు చావును నిరాకరించి మృత్యువును ఈ దేశ చిత్రపటానికి దిగ్గొట్టావు. ఇప్పుడు నీవు లేని మా సంవాదంలో ఖాళీగా ఉన్న నీ వీల్చైర్ను చూసి హస్తినామయ సభలో సుయోధనుడు అద్దాల మేడలో వణికిపోతున్నాడు. నా ప్రియమైన సాయి, మీ అందరికీ ఈ కవిత చదవగానే సాయిబాబా గుర్తుకు వచ్చి ఉంటాడు. మన స్మృతిపదంలో సాయిబాబా ప్రయాణిస్తున్నాడు, మన స్మృతుల్లో భాగమయ్యాడు. గ్రామము, రాష్ట్రము, దేశము, ప్రపంచము ఇవాళ సాయిబాబా గురించి మాట్లాడుతున్నది. ఎవరి సాయిబాబా? ఎందుకు ఈ ప్రపంచం సాయిబాబా గురించి మాట్లాడుతున్నది? ఇవాల్టి మన చర్చలో, మన సంవాదంలో, మన సంభాషణలో, మన ఏకాంతంలో సాయిబాబా ఎందుకు భాగమయ్యాడు? ఈ దేశాన్ని, 145 కోట్ల జనాభా కలిగిన ఈ దేశాన్ని, కొన్ని లక్షల మంది సైన్యం కలిగిన దేశాన్ని, అన్ని రాష్ట్రాల్లో ఉండే పోలీసులను కలుపుకుంటే కొన్ని కోట్ల మంది సైనిక బలగం ఉన్న ఈ దేశాన్ని సాయిబాబా అనే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ భయకంపితుల్ని చేశాడు. ఈ దేశాన్ని అంటే దేశాన్ని కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల్ని. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని, 2014 నుంచి ఈనాటి వరకు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారిని, వారి ఇద్దరు ప్రభుత్వాలని సాయిబాబా గడగడలాడించాడు. 2 కాళ్ళు లేని సాయిబాబా, నడవలేని సాయిబాబా, ఇద్దరు మనుషులు తనకు తోడుగా ఉంటే తప్ప తన రోజువారీ కాలకృత్యాలు తీర్చుకోలేని సాయిబాబా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన మనిషిగా మారాడు. వారి చట్టం, వారి న్యాయస్థానం, వారి పరిపాలన విధానం సాయిబాబాని అండాసెల్లోకి నెట్టేసింది. ఈ సాయిబాబా మామూలు పౌరుడు. ఈ దేశంలో అందరూ పుట్టినట్లే, కోట్లాది మంది ప్రజలు పుట్టినట్లే ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో 1967లో పుట్టిన సాయిబాబా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాయిబాబా అతి చిన్న వయసులోనే, 5 ఏళ్ల వయసులోనే పోలియో అనే భయంకరమైన వ్యాధికి గురై 2 కాళ్ళను కోల్పోయాడు. అట్లా కాళ్ళు లేకపోవటం వలన కావచ్చును ఆయన ఈ సమాజముతో, ఈ సమాజం విసిరిన అనేక సవాళ్లను చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ సవాళ్లను స్వీకరించి సమాజంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం ఒక పౌరుడిగా తన పాత్రని ఈ కాలమంతా నిర్వర్తించుకుంటూ వచ్చాడు. డిగ్రీ వరకు అమలాపురంలో చదువుకొని తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్నది సాయిబాబాని. ఇంటిలో పెద్ద కుమారుడు కావటం మూలంగా, 2 కాళ్ళు లేని బిడ్డ కావటం మూలంగా ఆ బడికి వెళ్ళిన బిడ్డ రాక కోసం ఎదురు చూసిన తల్లి, ఆ బిడ్డకి గోరుముద్దలు తినిపించిన తల్లి, ఆ బిడ్డ యోగక్షేమాలను చూసిన తల్లి, ఆ తల్లి ఇవాళ లేదు తన బిడ్డను చూసుకోవడానికి. అలా పెంచి పెద్దగా చేసిన ఆ తల్లి పై చదువుల కోసం అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న సాయిబాబా తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల్ని గమనిస్తున్న సాయిబాబా మీద బీడీ శర్మ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రభావం ఉంది అని అంటారు. ఆదివాసుల కోసం పనిచేస్తున్న ఆ కలెక్టర్, బీడీ శర్మ అనే కలెక్టర్, ఆదివాసుల కోసం తపిస్తున్న కలెక్టర్, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో చర్చలు చేస్తున్న కలెక్టర్, ఆ కలెక్టర్ ప్రభావంతో
ఈ దేశం చేత నిరాకరించబడిన చిట్ట చివరి మనుషులు ఆదివాసులు. వారిని అర్థం చేసుకోవడానికి యవ్వనములో సాయిబాబా ప్రయత్నం చేశాడు. అమలాపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ఉన్నత చదువులు చదవడానికి వచ్చి ఎంఏ ఇంగ్లీష్లో చేరాడు. సరిగ్గా ఆయన ఎంఏ ఇంగ్లీష్లో చేరిన రోజుల్లో ఈ భారతదేశంలో చాలా సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. 1985లో కారంచెడు జరిగింది, 90లలో చుండూరు జరిగింది. అదే కాలంలో అంబేద్కర్ శత జయంతి, 91లో అంబేద్కర్ శత జయంతి వచ్చింది. ఈ మొత్తం భారతదేశంలో విస్మరణకు గురైన వర్గాలు సమాజంలోకి వచ్చి తమ గొంతును మెల్లగా లోగొంతును మందర స్థాయిలో వినిపిస్తున్న కాలం ఇది. ఈ కాలంలోనే విపి సింగ్ మండల్ కమిషన్ రిపోర్ట్ను బయటికి తీసిన కాలం ఒకటి ఉన్నది. ఆ మండల్ కమిషన్ రిపోర్టు బయటకు వచ్చినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కావాలనే ఆలోచన వచ్చినప్పుడు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ దేశంలో ఉండే సోకాల్డ్ అగ్రకుల మేధావులు, విద్యార్థులు, యువజనులు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ప్రతిఘాతక పోరాటం. అప్పుడు ఈ దేశంలో ఉన్న దళితులు, దళిత మేధావులు, విప్లవకారులు, ప్రగతిశీలులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా అనుకూలులు వీళ్ళందరూ కలిసి మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని ఒక పెద్ద ఉద్యమం నడిస్తే ఆ ఉద్యమంలో మొట్టమొదటిసారి సాయిబాబా భాగమయ్యాడు ఒక విద్యార్థిగా. అట్లా ఆయన రాజకీయ ఆచరణ మొదలైంది. ఆ రాజకీయ ఆచరణ కొనసాగింపుగా ఆ రోజు మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేయాలని ఉద్యమానికి నాయకత్వం వహించి విస్తృతంగా విద్యార్థులను, యువజనుల్ని సమీకరించి ఉద్యమాన్ని నడిపిన సంఘం రాడికల్ విద్యార్థి సంఘం. ఆ రాడికల్ విద్యార్థి సంఘంలో సాయిబాబా ఒక సభ్యుడిగా చేరి ఆ పోరాటంలో భాగమయ్యాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే తెలుగు నేల మీద మద్యపానాన్ని నిషేధించాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ పెద్ద ఉద్యమంలో ఆయన భాగమయ్యాడు. కొన్ని రోజులకే మద్యపానం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తేసిన పాలకులు తిరిగి మళ్ళీ మద్యపానం మీద నిషేధం పెట్టాలని, సంక్షేమ పథకాలని అమలు చేయాలని ఏర్పడిన కమిటీలో సాయిబాబా భాగమై హైదరాబాద్ కేంద్రంగా పనిచేయటం మొదలుపెట్టాడు. ప్రజల గురించి ఆలోచించి, సమాజం గురించి ఆలోచించి, ఈ సమాజం బాగుండాలని కోరుకొని సాయిబాబా చేసిన ఈ కృషి అంతా తన రాజకీయ కార్యకలాపాలకి, తన రాజకీయ ఆచరణకి ఈ కాలమంతా పునాది వేసింది. పదునెక్కిన కాలం అంటాం కదా, 1990. కొందరికి 60వ దశకం పదునెక్కిన కాలం, అది నక్సల్బరీ కాలం. కొందరికి 80వ దశకం పదునెక్కిన కాలం, అది దళిత ఉద్యమానికి సంబంధించిన కాలం. కొందరికి 90వ దశకం పదునెక్కిన కాలం, అది మండల్ కమిషన్ ఉద్యమ కాలం. అట్లా మండల్ కమిషన్ అమలు చేయాలని జరిగిన ఉద్యమంలో భాగంగా పదునెక్కిన సాయిబాబా తన రాజకీయ కార్యాచరణని విస్తరించాడు, విశాలం చేసుకున్నాడు. అట్లా విశాలం చేసుకొని ఆ తర్వాతి అతి కొద్ది కాలానికే ఈ తెలుగు నేల మీద ఒక అద్భుతమైన ఉద్యమానికి సాయిబాబా నాయకత్వం వహించాడు. జైలు అంటే చాలామందికి తెలియదు. జైలు అంటే బందీఖానా, జైలు అంటే సూర్యుడు ఉదయించడం, అస్తమించడం తప్ప ఇంకేమీ తెలియని ఒక ప్రాంతం. అట్లాంటి జైల్లో, అది చెంచల్గూడ జైలు అయినా, అది చర్లపల్లి జైలు అయినా, అది వరంగల్ జైలు అయినా, అది రాజమండ్రి జైలు అయినా, ఎక్కడైనా జైలు ఒక చీకటి కుటీరం. ఆ చీకటి కుటీరానికి సాయిబాబా ఆ చీకటి కుటీరంలో భాగమైనటువంటి, అందులో నిర్బంధంలో ఉన్న ఎందరో ఖైదీల గురించి ఆలోచించి, ఖైదీలు కూడా మనుషులే కదా, ఆ ఖైదీలకి కొన్ని హక్కులు ఉండాలి కదా, భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ ఖైదీలకు కూడా అందాలని సాయిబాబా పోరాటం చేశాడు. ఇవాళ దగదగ మెరుస్తున్న, వెలుగులతో మెరుస్తున్న సచివాలయం, సెక్రటరేట్. ఈ సెక్రటరేట్కు ముందు ఒక టెంటు వేసి ఖైదీల హక్కుల కోసం పోరాటాన్ని నడిపాడు. 40 రోజుల నుంచి 60 రోజుల వరకు పోరాటాన్ని నడిపి తెలుగు నేల మీద జైళ్ళలో సంస్కరణ రావడానికి, ఒక కొత్త జీవో రావడానికి, వాళ్ళు కూడా మనుషులే అని ఈ సమాజం, ఈ ప్రభుత్వం అంగీకరించడానికి నడిపిన పోరాటానికి నాయకత్వం వహించాడు సాయిబాబా. ఆ తర్వాతి కాలంలో
దేశవ్యాప్తంగా జాతుల సమస్య మీద ఒక చర్చ నడుస్తున్నది. కాశ్మీర్ జాతి, మణిపూర్ జాతి, నాగా జాతి, తమిళ జాతి, తెలుగు జాతి, ఇట్లా దేశంలో ఇన్ని జాతుల కలయిక భారతదేశం. ఇన్ని జాతుల కలయికైన దీన్ని అర్థం చేసుకోవడానికి జాతుల సమస్య మీద ఒక పెద్ద సెమినార్ నిర్వహించి ఈ సమాజానికి ఒక అవగాహన ఇచ్చాడు ప్రొఫెసర్ సాయిబాబా. ఆ తర్వాత ఏర్పడిన అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక AIPRF అనే సంఘానికి ఆయన జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఇక అక్కడి నుంచి ఒక నిర్మాణాత్మకమైన ఆచరణ సాయిబాబా మొదలుపెట్టాడు. ఆ ఆచరణతో దేశమంతా విస్తరించాడు, ప్రపంచమంతా విస్తరించాడు. సరిగ్గా అదే సమయంలో జీవిక కోసం ఒక పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరాడు. చేరిన తర్వాత ఈ తెలంగాణ నేల మీద హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే అనేక ఉద్యమాలకి ప్రభావితమయ్యాడు. ఆయననే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో, తెలంగాణ నేల నాకు పాఠాలు నేర్పింది, తెలంగాణ ఉద్యమాలు నాకు అనుభవాలను ఇచ్చాయి, ఆ ఉద్యమ నేపథ్యం నుంచి నేను నేర్చుకున్న పాఠాల నుంచి ఈ సమాజ మార్పులో భాగం కావడానికి నేను సిద్ధపడ్డాను అన్నాడు. అట్లాంటి తెలంగాణ నేల మీద ఉన్న సాయిబాబా 1996లో చిన్న రాష్ట్రాల అంశం ఎజెండా మీదకి వచ్చినప్పుడు ఆయననే నాయకత్వం వహించి అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక అనే సంఘానికైనా జాతీయ ప్రధాన కార్యదర్శి కనుక ఆ కార్యదర్శిగా ఆయన ఆ రోజు వరంగల్ జిల్లాలో, తెలంగాణ నేల మీద వరంగల్ జిల్లాలో 2 లక్షల మందితో సభ నిర్వహించాడు. ఆ 2 లక్షల మందితో జరిగిన ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ అనే ఒక డిక్లరేషన్ ఆయన విడుదల చేశాడు. కాళోజీ చేతుల మీదుగా ఆ డిక్లరేషన్ వచ్చింది. అమలాపురంలో పుట్టిన, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన సాయిబాబా తెలంగాణకు వచ్చి మొట్టమొదటి తెలంగాణ సభని 2 లక్షల మందితో నిర్వహించాడు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు స్వయంగా ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ లాంటి సభలు జరగటం మూలంగా తెలంగాణ ఏర్పడింది అని చెప్పాడు. అంతటి గొప్ప సభకి, తెలంగాణ ఉద్యమానికి పురుడు పోశాడు ప్రొఫెసర్ సాయిబాబా. ఆ తర్వాత పిహెచ్డి చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో పిహెచ్డి చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి అక్కడనే అధ్యాపక వృత్తిని చేపట్టాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంగ్లీషులో డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. చేరిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ప్రజల మీద దోపిడీ, ఆదివాసులను దోపిడీ, ఆదివాసుల అణచివేత, దళితుల మీద దాడులు, ఇట్లాంటి చాలా అంశాలు ముందుకొచ్చినప్పుడు సాయిబాబా మౌనంగా ఉండలేదు. కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకోలేదు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ దేశంలో ఉండవలసిందే. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషి తన భావాలను వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఉండాలని కోరుకొని ఆయన విప్లవ భావజాలాన్ని ప్రచారం చేయడానికి కోసం RDF అనే ఒక సంస్థకి నాయకుడిగా ఉన్నాడు. మధ్య భారతంలో దండకారణ్యంలో ఆదివాసుల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా దేశం ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ప్రపంచమంతా ప్రచారం చేశాడు. అమలాపురం నుంచి మొదలైన ఆయన రాజకీయ కార్యాచరణ హస్తినాపురానికి చేరుకున్నది, అంటే ఢిల్లీ నడివీధిలోకి చేరుకున్నది. ప్రొఫెసర్ అంటే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, ఎంత అద్భుతంగా పాఠాలు చెప్పగలడో. ఆఫ్రికన్ లిటరేచర్, యూరోపియన్ లిటరేచర్, ఇండియన్ లిటరేచర్, వీటన్నింటినీ ఎంత అద్భుతంగా క్లాస్ రూమ్లో చెప్పగలడో, పరిశోధన చేయగలడో సాయిబాబా. అంతే గొప్పగా ఒక పౌరుడుగా తన బాధ్యత ఏమిటంటే సమాజాన్ని సంస్కరించడం, సమాజాన్ని మార్చడం కూడా తన బాధ్యత. మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాలలో భాగం కావటం కూడా తన బాధ్యత. అందుకే ఆయన బాధ్యతగా ఈ సమాజం ముందుకొచ్చాడు. దండకారణ్యములో ఆదివాసుల సంపదని, వాళ్ళ కాళ్ళ కింది సంపదని, ఈ దేశ సంపదని అప్పనంగా బహుళజాతి కంపెనీలకి, వరల్డ్ బ్యాంకుకు తాకట్టు పెడుతున్న ఈ దేశ పాలకుల్ని ప్రశ్నించాడు. వీల్ చైర్ మీద కూర్చొని ప్రశ్నించాడు. ఈ దేశ సంపద అంటే విదేశాలకు తరలించేది కాదు, మనం ఇక్కడ విదేశీ పరిపాలనలో లేము, బ్రిటిష్ పరిపాలనలో లేము, భారతదేశానికి ఒక స్వతంత్ర రాజ్యాంగం ఉన్నది, సార్వభౌమ అధికారం ఉన్నది,
కనుక ఈ దేశ సంపద ఈ దేశ పౌరులకు అందాలని ఆయన పోరాటం చేశాడు. ఆ క్రమంలో ఈ పాలకులకి కంటయింపుగా మారాడు. ఈ పాలకులకి నచ్చలేదు ఆయన. అందుకే ఒక కల్పిత గాథని సృష్టించి మహారాష్ట్ర పోలీసులు ఆ కల్పిత గాథను ఆధారం చేసుకొని గడ్చిరోలిలో ఉన్న ఒక ప్రాంతంలో ఒక కేసును రూపొందించి ఢిల్లీలో ఉన్న సాయిబాబా, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ క్వార్టర్స్లో ఉన్న సాయిబాబా గడ్చిరోలికి వచ్చి ఆదివాసులతో కలిసి మావోయిస్టు పార్టీతో కలిసి ఈ దేశాన్ని కూల్చడానికి కుట్ర చేశాడని యుఏపిఏ అనే ఒక చట్టాన్ని ఆయన మీద మోపి అరెస్టు చేశారు. అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. దొంగ సాక్ష్యాలతో తప్పుడు జడ్జిమెంటుతో ఆయనను 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించారు. 10 సంవత్సరాలు 2014లో అరెస్టు చేస్తే 2024 వరకు ఆయన జీవితం అంతా జైలు జీవితంగా మారింది. కింది కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సాయిబాబా తన సంవాదాన్ని నడిపాడు, తన లాయర్ల ద్వారా సంవాదాన్ని నడిపాడు. కానీ ఈ దేశంలో న్యాయస్థానం, న్యాయదేవత కళ్ళు కట్టుకొని ఉంటుంది. ఆ న్యాయదేవత చెవులు కూడా సరిగ్గా వినిపించని న్యాయదేవత ఉన్న దేశంలో సాయిబాబా ఆరాటం అరణ్య రోదనగా మారింది. జైలు గదుల్ని దాటి ఆయన భావం బయటికి రాలేకపోయింది. న్యాయమూర్తులు చెవుల్లో దూది పెట్టుకొని ఆయన బాధని వినలేకపోయారు. పనిష్మెంట్ వేశారు, జీవిత ఖైదం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ హైకోర్టుకు వచ్చి హైకోర్టే స్వయంగా సాయిబాబా మీద పెట్టిన కేసు, మోపిన కేసు తప్పుడు కేసు అని 10 సంవత్సరాల తర్వాత కొట్టేసి, మరి 10 సంవత్సరాల తన అపురూపమైన జీవితం ఏమైపోయినట్లు? ఈ దేశంలో ఎవరు దోషి? సాయిబాబా దోషి. సాయిబాబాను 10 ఏళ్ళు జైల్లో పెట్టిన చట్టము, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, పాలకవర్గాలు వీళ్ళు దోష తేల్చుకోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. జైల్లో ఉండే ఖైదీకి చాలా హక్కులు ఉంటాయి. ముఖ్యంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఈ హక్కులు ఏవి సాయిబాబాకి అందలేదు, నిరాకరించారు. అండాశెల్లో వేశారు, 10 ఏళ్ళు అండాశెల్లో పెట్టారు. మందులు ఇవ్వలేదు, వైద్యం చేయించలేదు, సరైన ఆహారం అందించలేదు, బయటి సమాజంతో సంవాదం నడపనివ్వలేదు, బంధువులకి మిత్రులని కలవనివ్వలేదు. అంత తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి ఆయన శరీరం మొత్తం, శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బతినేటట్లు చేసి, చితికిపోయేటట్లు చేసి 2024లో హైకోర్టు కొట్టేస్తే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఆయన అమరుడయ్యాడు. ఇవాళ సాయిబాబా మన ముందు లేడు. చిన్న ఆపరేషన్, గాల్ బ్లాడర్ అనే చిన్న ఆపరేషన్కు వెళ్ళి ఆయన మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయాడు. సాయిబాబా ఇవాళ మన ముందు లేడు. ఒక కవిగా, ఒక రచయితగా, ఒక ప్రొఫెసర్గా, ఒక రాజకీయ కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఇన్ని పాత్రలు నిర్వహించిన సాయిబాబా ఇవాళ మన ముందు లేడు. కానీ ఆయన ఆశయాలు ఉన్నాయి. నేను మృత్యువుని నిరాకరిస్తున్నానని, నేను చావును నిరాకరిస్తున్నానని ఆయన కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఇవాళ మనతో మాట్లాడుతున్నది. ఈ దేశ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సింది, నియంతలుగా మారిన వాళ్ళెవ్వరూ ఎక్కువ రోజులు కుర్చీ మీద కూర్చున్న దాఖలా లేదు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, ప్రగతిశీలురు సాయిబాబా సందర్భంలో మౌనాన్ని వీడవలసిన అవసరం ఉన్నది. మౌనం వీడకపోతే సాయిబాబా లాంటి అపురూపమైన మేధావులు, సాయిబాబా లాంటి అద్భుతమైన మేధావులు ఒక్కొక్కరు ఇలా అమరులు అయిపోతూ ఉంటే ఈ సమాజంలో అసమ్మతి ప్రకటించేదెవరు? ఈ సమాజం ప్రగతిదాయకంగా మారడానికి ఆలోచనలు ప్రోధి చేసేదెవరు? ఇవాల్టి సందర్భంలో సమాజమంతా తమ గొంతు విప్పి సాయిబాబా మరణానికి కారణమెవ్వరని తేల్చవలసిన అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.